నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అనేక సార్లు ఎన్కౌంటర్ల నుంచి రెప్పపాట్లు తప్పించుకున్న ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ను బలి తీసుకుంది అనారోగ్యమేనా? ఈ మరణం వెనక కూడా పోలీస్ వ్యూహం ఉందా? ఉద్యమాన్ని ఉజ్వలంగా నడిపిన నేతలు ఒక్కొక్కరుగా నేల కొరుగుతున్న తరుణంలో మావోయిస్టు ఉద్యమ భవిష్యత్తేంటి? నక్సల్ బరీ నుంచి మావోయిస్టు పార్టీగా ఉద్యమ ప్రస్థానమేంటి? మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మృతి చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన చనిపోయారు. మొదట ఛత్తీస్గఢ్ పోలీసులు ఆర్కే మృతి విషయం చెప్పగా తర్వాత మావోయిస్టులు కూడా ధృవీకరించారు. మావోయిస్టు ఉద్యమంలో 4 దశాబ్దాల పాటు కీలక నేతగా ఉన్న ఆర్కేపై దేశవ్యాప్తంగా 200కు పైగా కేసులున్నాయి. 2003లో అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమోర్ మైన్స్తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించారు. కొన్నేళ్లుగా బలహీనపడిన మావోయిస్టు పార్టీకి ఆర్కే మృతి తీవ్ర నష్టమని పరిశీలకులు చెబుతున్నారు. చెన్నారెడ్డి హయాంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన 11 ఏళ్ల బాలుడి పేరు రామకృష్ణ. ఆర్కే అనే పేరును అప్పట్నుంచి ఓ బ్రాండ్గా మార్చేసింది మావోయిస్టు పార్టీ. అప్పట్నుంచి ఎవరు మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నా అలియాజ్ పేర్లతో ఆర్కే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చనిపోయిన అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అయినా ఆర్కేగానే ఫేమస్ అయ్యారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్రుకోటకు చెందిన ఆర్కే 1975లో అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆర్కే అట్టడుగు వర్గాల కోసం అహర్నిశలు పనిచేశారు. పల్నాడు నుంచి గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అక్కడి నుంచి రాష్ట్ర కమిటీలోకి, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దక్షిణ భారతదేశంలో మావోయిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అగ్రనేతల్లో ఒకరిగా ఆర్కేకు పేరుంది. ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి మిత్రులు. ఎన్టీ రామారావు ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని చెప్పగా అందుకు నిరాకరించి పీపుల్స్ వార్లో పనిచేస్తానని చెప్పి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా మాచర్లలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అప్పుడే ఆయనకు పీపుల్స్ వార్తో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1983లో పీపుల్స్ వార్లో చేరారు. అజ్ఞాతంలోకి వెళ్లి ఎక్కువగా నల్లమల అడవుల్లోనే పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా 1996 నుంచి 2006 వరకు ఉన్నారు. 2008 నుంచి 2016 వరకు ఏఓబీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. అప్పటికే మావోయిస్టు ఉద్యమంపై పోలీసులది పైచేయి కావడం, ఎన్కౌంటర్లలో అగ్రనేతలు చనిపోవడంతో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ముఖ్య నాయకులను ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్కు రమ్మని ఆదేశించింది. స్వతహాగా ఉపాధ్యాయుడైన ఆర్కే ఉద్యమంలోనూ అదే పంధా కొనసాగించారు. 20 ఏళ్ల పాటు నల్లమలలో పనిచేసి అక్కడి యువత ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడంలో కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ వార్లో చేరిన తర్వాత మొదట నల్లమల దళాన్ని పటిష్టపరచడంలో ఆర్కే కీలక పాత్ర పోషించారు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ మీదుగా రాకపోకలు సాగిస్తూ స్థానికుల్ని పీపుల్స్ వార్ వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. ఆ తర్వాత సెంట్రల్ కమిటీ సూచనతో ఏఓబీ వెళ్లి ఏఓబీ దళాన్ని కూడా బలంగా తీర్చిదిద్దారు. పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో ఆర్కే కీలక పాత్ర పోషించారు. అనంతరం కూడా ఆయన ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఏఓబీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత అణచివేత విధానాలకు ఫోర్సెస్ ఇన్నున్నా కూడా ఇంకా ఆ ఉద్యమం ఎగ్జిస్టెన్స్లో ఉంది, సవాలు విసురుతుంది ప్రభుత్వ బలగాలకి అన్నట్లయితే ఇది ఒక ఆర్కే లాంటి నాయకత్వ పటిమ వల్ల ఇది సాధ్యమైంది. ఆర్కే మరణం అనేటువంటిది డెఫినెట్గా మావోయిస్టు ఉద్యమానికి ఒక పెద్ద దెబ్బ అనేగానే చూడాలి. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నాయకత్వ బాధ్యతలను అయితే కూడా ఎక్కడ విస్మరించిన దాఖలాలు లేవనేటువంటిది ఇవాళ మనకు తెలియవస్తున్నటువంటి వార్తలు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నప్పటికీ ఆర్కేదే పైచేయిగా ఉండేదని చెబుతారు. ఒకానొక సమయంలో ఆర్కేను మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో ఆయన అందుకు సుముఖత చూపలేదని చెబుతారు. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీ మహేష్ చంద్ర లడ్డాపై హత్యాయత్నం, 2008లో ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్లో గ్రేహౌండ్స్ దళాలపై కొండలపై నుంచి కాల్పులు జరిపి 37 మందిని బలిగొన్న కేసులో నిందితుడు.
2011లో ఒడిశాలోని మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ వెనుక ఉన్నది ఆర్కేనే. ఇలా దాదాపు 200కు పైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నల్లమల ప్రాంతం నుంచే ఆర్కే నేతృత్వంలో మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చల కోసం బయటకొచ్చారు. 2004 సెప్టెంబర్ 14న ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి బయటకొచ్చారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని గుత్తికొండ బిలం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారు. 4 దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే ఎన్నోసార్లు ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆర్కే చుట్టూ బలమైన అంగరక్షక వ్యవస్థ ఉండేది. 1991లో నల్లమలలో ఎన్కౌంటర్ నుంచి 2016లో రామగూడ ఎన్కౌంటర్ వరకు ఆయన దాదాపు 20 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. నల్లమల, లందుల, దొరగూడ, దల్లాలి, టక్కరపడ, బెజ్జంగి, బడ్జేడు, రామగూడ తదితర ఎన్కౌంటర్ల నుంచి ఆయన బయటపడ్డారు. 2004లో ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్కే సహా అగ్రనేతలు మళ్లీ అడవుల్లోకి వెళ్లిపోయారు. చర్చలు ముగిసిన 15 రోజులకే ఆర్కేను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. దీంతో విరసం నేతలు హుటాహుటిన అప్పటి హోంమంత్రి జానారెడ్డిని కలిశారు. అయితే పోలీసులు మాత్రం ఆర్కేను చుట్టుముట్టినట్టు అధికారికంగా ప్రకటించలేదు. 2006 జూలై 23న ఎర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి మాధవ్ మరో 7గురు చనిపోగా ఆర్కే తప్పించుకున్నారు. ఆర్కే ఏకైక లక్ష్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులు లెక్కకు మించి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. కానీ అవేవీ ఫలించలేదు. లొంగిపోయేందుకు కూడా ఆర్కే సమ్మతించలేదు. 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంతో పెనవేసుకుపోయిన ఆర్కే జీవితం చివరికి అనారోగ్యంతో అస్తమించింది. కిడ్నీలు ఫెయిల్ అయి ఈ నెల 14న చనిపోయినట్టు మావోయిస్టులు ప్రకటించారు. విప్లవ శ్రేణుల మధ్యే ఆర్కేకు అంత్యక్రియలు జరిగాయి. వెల్కమ్ బ్యాక్. దేశంలో నక్సల్బరీ ఉద్యమ పుట్టుకను వసంతకాల మేఘగర్జనగా అభివర్ణిస్తారు. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో జగిత్యాల జైత్ర యాత్ర విజయంతో పీపుల్స్ వార్ బాగా బలపడింది. ఆ తర్వాత మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్తో విలీనమై మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరిలో పెల్లుబికిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటం దేశానికి కొత్త దారి చూపించింది. అలా మొదలైన నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం, జగిత్యాల పోరాటాల స్ఫూర్తితో దేశమంతా విస్తరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటుతో నక్సలైట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ వార్ గ్రూప్ మొదట ఆంధ్రాకే పరిమితమైంది. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత వరంగల్ కేంద్రంగా తెలంగాణలో కూడా వేళ్లూనుకుంది. నక్సలైట్లు అడవుల్లో పోరాడుతుంటే వారికి వెన్నుదన్నుగా అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఓవైపు యూనివర్సిటీల్లో సైద్ధాంతిక నేపథ్యం ఉన్నవాళ్ల అండదండలు, మరోవైపు విద్యార్థి సంఘాల చురుకైన పాత్రతో క్యాడర్ రిక్రూట్మెంట్ కూడా సులభంగా జరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల పట్ల ప్రభుత్వాలు ద్విముఖ వ్యూహం అనుసరించాయి. ఓవైపు నక్సలైట్ ఉద్యమాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకోవడంతో పాటు లొంగిపోయిన వారిని క్షమాభిక్ష పెట్టి గౌరవంగా బతికే అవకాశం కల్పించడం, నగదు ఇవ్వడం లాంటి పనులు చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టుల్ని తీవ్రంగా అణచివేశారు. నక్సల్బరీ శ్రీకాకుళంలో చెలరేగిన ఉద్యమం తెలంగాణలో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది. నక్సలైట్లను సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. అప్పట్లో నక్సలైట్లు బయట కనిపిస్తే స్తంభానికి కట్టేసి చంపేసేవారని చెప్పుకునేవాళ్లు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. భూ సంస్కరణ ప్రకటనలు అమల్లోకి రాలేదు. వెంగళరావు తర్వాత వచ్చిన ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులు లొంగిపోవడానికి 1 నెల రోజుల సమయం ఇచ్చారు. లొంగిపోయిన వారికి ₹1,00,000 కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత 2 సార్లు ఈ స్కీమ్ గడువు పొడిగించారు. ముక్కు సుబ్బారెడ్డి లాంటి బలమైన నేత లొంగిపోవడంతో ఈ స్కీమ్ పాపులర్ అయింది. కానీ భూ సంస్కరణలు మాత్రం అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో క్రమంగా నక్సలైట్ హింస పెరిగింది. ఆ తర్వాత చెన్నారెడ్డి కూడా మావోయిస్టుల పట్ల సాఫ్ట్గానే ఉన్నారు. జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టు ఖైదీల్ని విడుదల చేశారు. మావోయిస్టు అనుబంధ సంఘాల చట్టబద్ధమైన కార్యకలాపాలకు అనుమతిచ్చారు. 9 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాల్లో స్థానికులు, గిరిజనుల్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేశారు. ఆ తర్వాత వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా మొదట ఇదే వైఖరి కొనసాగించారు. అయితే మారుమూల ప్రాంతాల అభివృద్ధి అనుకున్న రీతిలో జరగలేదు. పైగా అనుబంధ సంఘాల చట్టబద్ధమైన కార్యకలాపాలతో నక్సలైట్ ఉద్యమం మరింత బలపడింది. దీంతో నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడాల్సొచ్చింది. తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు.
తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే సిద్ధాంతంతో పుట్టుకొచ్చిన పీపుల్స్ వార్ గ్రూప్ సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేసింది. అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా నక్సలిజం వైపు చదువుకున్న వాళ్ళు ఆకర్షితులయ్యేలా చేశాయి. అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్లు, గోల్డ్ మెడలిస్టులు కూడా అడవుల బాట పట్టారు. బెంగాల్లో చారు మజుందార్, కానూ సన్యాల్ ఉద్యమానికి ఊపిరిలూదితే ఏపీలో కొండపల్లి సీతారామయ్య, తరిమెల నాగిరెడ్డి, సత్యమూర్తి, చంద్ర పుల్లారెడ్డి ఉద్యమాన్ని విస్తరించారు. తెలంగాణలోకి పీపుల్స్ వార్ గ్రూప్ ఎంటర్ అయ్యాక ఆర్కేతో పాటు గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు అలియాజ్ ఆజాద్, నంబాల కేశవరావు లాంటి ఉన్నత విద్యావంతులు సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నారు. వీరితో పాటు శాఖమూరి అప్పారావు, చాగంటి భాస్కర్రావు లాంటి వాళ్లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బీహార్, బెంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, ఉమ్మడి ఏపీలో కార్యకలాపాలు నిర్వహించే పీపుల్స్ వార్ గ్రూప్ విలీనమై మావోయిస్టు పార్టీ ఏర్పడింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావాన్ని ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల సందర్భంగా తొలిసారిగా ప్రకటించారు. 2014లో సిపిఐ ఎంఎల్ కూడా మావోయిస్టు పార్టీలో విలీనమైంది. సామాన్య ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నక్సలైట్లు బలమైన పోరాటం చేశారు. భూస్వాముల అడుగులకు మడుగులొత్తే పరిస్థితిని సమూలంగా మార్చివేశారు. సమాజంలో అన్ని వర్గాలను ప్రశ్నించే తత్వం నేర్పారు. మావోయిస్టు అనుబంధ సంఘాలైన విరసం, రైతు కూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లాంటివి మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే 3 ఆయుధాలను చేపట్టిన మావోయిస్టు పార్టీ తెలంగాణ వంటి ప్రాంతాల్లో నిర్బంధం వల్ల కొంత వెనక్కి తగ్గినా మళ్లీ ఆయా ప్రాంతాల్లో వేళ్లూనుకునే ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఏఓబీలో బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోంది. కాఫీ తోటలను ఆదివాసుల పరం చేయడం, విప్లవ సంఘాలను బలోపేతం చేస్తూ వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. మరోవైపు గెరిల్లా బేస్ ఏరియాలను ఏర్పరచుకొని మరీ పనిచేస్తోంది. దండకారణ్యంలో ప్రత్యామ్నాయ అభివృద్ధిని అమలు చేస్తూ ప్రజాపాలనను నిర్వహిస్తోంది. క్రాంతికారి జన్తన్ సర్కార్ పేరుతో సమాంతర పాలన సాగిస్తోంది. బీహార్, జార్ఖండ్, బెంగాల్తో సహా కేరళ, తమిళనాడు, కర్ణాటక ట్రై జంక్షన్లోనే కాక పశ్చిమ కనుమలు మొత్తంగా ఉద్యమం విస్తరించింది. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మైదాన ప్రాంత ఉద్యమాలు కూడా తీవ్రతరం చేసింది మావోయిస్టు పార్టీ. దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో వామపక్ష, దళిత, బహుజన, మైనారిటీ విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా మావోయిస్టు పార్టీ వెనకుండి నడిపించిందని చెబుతారు. సమాజ నినాదాన్ని బలంగా వినిపించే మావోయిస్టు పార్టీ సమాజంలో ఏ రకమైన వివక్ష ఉండకూడదని నమ్ముతుంది. తమ పోరాటం ప్రభుత్వాలపైనే కాదని, జవాన్ల మీద కాదని ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి ప్రకటనలు విడుదల చేస్తుంది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో ప్రభుత్వం స్థానికుల్ని మభ్యపెడుతోందని, గనుల తవ్వకం కోసమే రోడ్లు వేస్తున్నారనేది మావోయిస్టుల ప్రధాన అభియోగం. రోడ్లు బాగున్న ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న గనుల తవ్వకాలే దానికి ఉదాహరణగా చూపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో విశాఖ అరకు దగ్గర అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపారు. దీంతో అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి పెద్దగా లేదన్న వాదన నిజం కాదని తేలిపోయింది. మొన్నటికి మొన్న అమిత్ షా నేతృత్వంలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కూడా మావోయిస్టులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో 1.5 ఏళ్ల క్రితం భారీగా సంస్థాగత మార్పులు జరిగాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ దేవరాజ్ ఉన్నారు. 21 మంది సభ్యులతో నూతన కేంద్ర కమిటీ ఏర్పాటైంది. కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 2, జార్ఖండ్ నుంచి 4, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి 2, బీహార్ నుంచి 1కి అవకాశం కల్పించారు. 2004 తర్వాత క్రమంగా మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం బస్తర్ అటవీ ప్రాంతం, అబూజ్మడ్, ఏఓబీ, జంగల్ మహల్, గడ్చిరోలికే పరిమితమైంది. గతంతో పోలిస్తే మావోయిస్టు అనుబంధ సంస్థల కార్యకలాపాలు తగ్గడం పార్టీ భావజాల వ్యాప్తికి ఆటంకంగా మారింది. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్తో పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. దీంతో చదువుకుంటే ఉద్యోగాలొచ్చే వారి శాతం పెరిగింది. దీంతో యువత కూడా గతంతో మాదిరిగా పోరాటాల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్యార్థి సంఘాలు కూడా బలహీనపడ్డాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతో పాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారిపోతోంది. పార్టీకి ఏఓబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గత 2 ఏళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పుల సంఘటనలు జరగ్గా 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది.
29 మంది మావోయిస్టులు దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్గూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పొచ్చు. ఈ ఘటనలో 33 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతో పాటు అనేక మంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఇటీవల అమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం, 6 మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడం పార్టీ ప్రభావానికి విఘాతమే. ఏఓబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్, గుమ్మ, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలాపాలు తగ్గాయి. ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏఓబీ వ్యాప్తంగా పోలీసు నిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతో పాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్గిరి జిల్లాల్లో పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. సామాజిక ఆర్థిక పరిష్కారాల గురించి ఆలోచించకుండా కేవలం వీళ్లను కొంతమందిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోతుంది అన్న భావన నుంచి ప్రభుత్వాలు బయటికి రావట్లేదు. అలాగే మావోయిస్టులు కూడా మందుపాతర్లు లేకపోతే ఎక్కడో కనపడకుండా విస్ఫోటనాలు జరపడం ద్వారా విప్లవోద్యమం విశాలం కాదు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా సోకిందని, పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని చెబుతూ వచ్చిన పోలీసుల మాటలే నిజమవుతున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్ రావు, దండకారణ్యం డివిజన్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ కరోనాతో కన్నుమూయిగా, తాజాగా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్ అలియాస్ యాపా నారాయణ, ఇంద్రావతి కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్ భారతక్క చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కరోనా టైంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో 500 మంది మావోయిస్టులతో మీటింగ్ జరిగిందని, ఈ సమయంలో సుమారు 50 మంది సాయుధ నక్సల్స్కు కోవిడ్ సోకిందని పోలీసులు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు మళ్లీ పెరుగుతున్నాయా? మావోయిస్టులు క్రమంగా పుంజుకుంటున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో యువత మావోయిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. సరిగ్గా ఓ 10 రోజుల క్రితం మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కూడా నిర్వహించారు. హై అలర్ట్గా ఉండాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలంటూ హెచ్చరించింది కూడా కేంద్ర హోంశాఖ. ఈ సమావేశం జరిగిన 10 రోజుల తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది. మావోయిస్టులు చాప కింద నీరులా విస్తరిస్తున్నారనే సమాచారం ప్రస్తుతం నిఘా వర్గాల ద్వారా కేంద్రానికి అందుతున్న సమాచారం. ముఖ్యంగా తమకు ఎంతో పట్టు ఉన్న దక్షిణాది రాష్ట్రాలపైనే మావోయిస్టులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య గారే పార్టీ నిర్మించిన వాడే బయటకు వచ్చాడు. వచ్చిన పార్టీ సర్వైవ్ అయ్యింది. చాలా అగ్రనేతలు చాలామంది చనిపోయారు. ఇది నేను అనుకున్నట్టంటే ఇది మనం మావోయిస్ట్ పార్టీకే కుదిస్తున్నాం, కానీ అక్కడ ఆదివాసీలు ఎవరైతున్నారో వాళ్ళు ఒక అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తున్నారు. దానికి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. అంతేకాని మొత్తం అక్కడ ఉద్యమమే వీళ్ళు నడుపుతున్నారు, మొత్తం గిరిజనులు నడుపుతున్నారు. మావోయిస్టులు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం దగ్గర సమాచారం వచ్చింది. దీంతో ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మావోయిస్టులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా తగ్గిన తమ క్యాడర్ను మళ్లీ నియమించుకునేందుకు మావోయిస్టు అగ్రనాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ఇటీవల అరెస్టైన మావోయిస్టు నాయకుల ద్వారా ఎన్ఐఏ బృందం సమాచారం రాబట్టింది. పశ్చిమ కనుమల్లో ఆయుధ పోరాటం కొనసాగించేందుకు ప్రత్యేక జోనల్ కమిటీ స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే నినాదం ఆకర్షణీయంగా ఉన్నా అది ప్రపంచంలో ఎక్కడైనా విజయవంతమైన చరిత్ర లేదు. పలు దేశాల్లో సాయుధ పోరాటాలు ఉవ్వెత్తున ఎగసిపడి చల్లారిపోయాయి. ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం కూడా అదే దశలో ఉందని పోలీసులు చెబుతున్నారు. కానీ మావోయిస్టు ఉద్యమం కొత్త మలుపు తీసుకుంటోందనే వాదన కూడా ఉంది. ఇన్నాళ్లు అగ్రకులాల చేతిలో ఉన్న ఉద్యమం ఇప్పుడు పూర్తిగా ఛత్తీస్గఢ్ గిరిజనుల చేతుల్లోకి వెళ్ళిందని, ఇకపై గిరిజనులే ఉద్యమాన్ని నడపబోతున్నారని అంటున్నారు.